మాట అంటే కోపం వస్తుంది అన్నారు కదా, శ్రీరెడ్డి చాలా విమర్శించింది, చెన్నై వెళ్ళిపోయింది, మళ్ళీ ఇప్పుడు వీడియోలలో తిడుతోంది. అలాగే హీరో శివాజీ ఆపరేషన్ గౌడ అన్నారు, అంతా అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ డైరెక్ట్ టీడీపీ వేదికల మీద కనిపిస్తున్నారు, ముసుగు తొలగిపోయింది. అసలు వీళ్ళిద్దరి మీద మీకు ఏమనిపిస్తుంది? శ్రీరెడ్డి మీరు మాటి మాటికి చెట్టు అనుకోకుండా అక్కడ శ్రీరెడ్డి లేదు, ఉంటే కొట్టేలా ఉన్నారు మీరు. శ్రీరెడ్డి చెప్పనా కంటిన్యూ చెప్పేసేయండి. శ్రీరెడ్డిది ఏంటంటే ఆమె స్త్రీశక్తి అంట, కూర్చోబెట్టారు టీవీల్లో, కొంతమంది కొన్ని టీవీ ఛానల్లో తీసుకొచ్చి కూర్చోమ్మా మాట్లాడు. ఆవిడకి ఆడ ప్రాబ్లం ఏమొచ్చింది, ఆవిడ ప్రాబ్లం ఏంటంటే కాస్టింగ్ కౌచ్ అనే ప్రాబ్లం మీద వచ్చింది. వెరీ గుడ్, ఫైట్ చేయి. నేను కూడా అనుకున్నా, అరే సినిమా ఇండస్ట్రీలో కాదు ప్రతి ఇండస్ట్రీలో ఉంది ప్రాబ్లం, అది దారి తప్పిపోయింది మధ్యలో అనుకోకుండా. దారి తప్పడం కాదు, నాకు కామెడీ అనిపించింది. వచ్చింది ఒక అమ్మాయి నిజంగా ఫైట్ చేస్తుందిరా, కొన్ని రోజులు బాగా అనిపించింది. ఏ రోజైతే అన్నా పవన్ కళ్యాణ్ మీరే అన్నా, మీరు మాకు చేయాలన్నా అన్నప్పుడే అప్పుడు అనిపించింది నాకు, ఏందిరా పవన్ కళ్యాణ్ పేరు ఎత్తింది ఈ రోజున, ఆహా రేపు ఉంటుంది చూడు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ రేపు తిట్టడానికి ఈ రోజు నీ ప్లాన్ చేసిందని నిజంగా చెప్తున్నా అండి. నేను జోక్ చేయట్లా, టీవీ ముందు కూర్చున్నా, నిజంగా అనిపించింది నాకే కాదు ప్రతి ఒక్కరికి. ఏంది అన్నా పవన్ కళ్యాణ్ మీరంటే నాకు చాలా ఇష్టమన్నా, మీరంటే అభిమానం అన్నా, మీరు చెప్పాలన్నా అనుకున్నప్పుడే అర్థమైపోయింది. టీవీలోళ్ళు అంటే అప్పుడు దాకా మన మహేష్ గారు ఉండేవాళ్ళుగా, కత్తి మహేష్ గారు, ఆయన పంపించారు కదా, ఇంకోళ్ళు రావాలి కదా, ఇంకో 6 months తిట్టిద్దామని అన్నా పవన్ కళ్యాణ్ అనగా తీసుకొచ్చారా ఈ ఛానల్, మళ్ళీ ఈ పచ్చ ఛానల్లో తీసుకొచ్చి పెట్టారా అని ఆ రోజు అనుకున్నా. అదే జరిగింది. నెక్స్ట్ డే తీసుకొచ్చి తిట్టడం, ఆ స్త్రీశక్తి కాస్త అందరి చేత బూతులు తిట్టచ్చడం. పవన్ ఇప్పుడు తెగించిన వాళ్ళు, తెగించిన వాళ్ళు ఏమైనా అంటారండి, వాళ్ళ స్థాయి ఏంటో తెలియదు వాళ్ళకి. ఎక్కడి నుంచి వచ్చిన ఈ రోజు చెప్తుంది నాకు 60 million నా వాచర్స్ నన్ను వాచ్ చేస్తున్నారు, నా ఫేస్బుక్ లైక్ చేశారండి. 60 million ఒక అమ్మాయి, చెప్పచ్చో తెలియదు, తర్వాత కావాలంటే ఎడిట్ చేసుకున్న మాట చెప్తాను. ఒక అమ్మాయి నడి రోడ్డు మీద బట్టలప్పు తీస్తే లక్షలు కాదు కోట్ల మంది వ్యూవర్స్ వస్తారు, కోట్ల మంది ఫాలో అవుతారు. తెగించిన ఆడవాళ్ళు అండి, వాళ్ళకి ఏముంటది సంస్కారం. మీరు చూడండి, ఒక మంచి సినిమా చూస్తే ఎంతమంది చూస్తారు, అలాంటి ఫిల్మ్ ఒకటి నెగటివ్ తో వచ్చే లక్షల పబ్లిసిటీ కన్నా జెన్యూన్ గా మంచి పని చేస్తే వచ్చే ఒక్క వ్యూ బెటర్. నిజానికి మీరు ఏదో ఒక సామెత కూడా ఇంతకుముందు చెప్పా, గోరింటాకు చేతికి పెట్టుకో అంటే లిప్స్టిక్ సేవ్ చేయొచ్చు అని మూతికి కూడా పెట్టుకుందంట అని. అంటే ఏంటంటే వాళ్ళు స్త్రీశక్తి అనే అమ్మాయి కాస్టింగ్ కోచ్ మీద మాట్లాడమ్మా అంటే లేస్తే పవన్ కళ్యాణ్. ప్రతి ఒక్కరికి ఇది ఒకటి అలసైపోయింది. ఏంట్రా అంటే పవన్ కళ్యాణ్ తిడితే మనకి ఫేమ్ వచ్చింది, పవన్ కళ్యాణ్ ఎంత తిడితే అంత ఫేమ్ వచ్చింది. మన పార్టీలో వాళ్ళు కూడా ఒకటి చెబుతున్నా, బాబు పవన్ కళ్యాణ్ అందరూ తిట్టి పెద్దోళ్ళు అవ్వాలని చూస్తున్నారు, మేము తిట్టమే, మా గుండెల్లో నుంచి కూడా రాదే ఆ మాట, నోట్లో నుంచి కూడా రాదే. పవన్ కళ్యాణ్ అంటే ప్రాణం, పవన్ కళ్యాణ్ మేము పొగుడుతాం అంతే. పొగిడి పేరు వస్తే దయచేసి మీరు తట్టుకోలేకుండా ఉండకండి. మన పార్టీలో తిట్టడం ద్వారా లేకుంటే పవన్ కళ్యాణ్ నెగిటివ్ చేయడం ద్వారా పబ్లిసిటీ వస్తుంది, కానీ అది నెగిటివ్ పబ్లిసిటీ అవుతుందనే చిన్న లాజిక్ని మిస్ అవ్వట్లేదా వాళ్ళంతా? కాదండి, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని తిడితే కళ్యాణ్ గారి అభిమానులు ఎవరైతే ఉన్నారో, జనసేన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వరకే హర్ట్ అవుతారు. మిగతా ఎవరైతే అపోజిషన్ పార్టీలు ఉన్నాయో వాళ్ళకు కూడా ఓట్ బ్యాంకింగ్ ఉందిగా, 2 పార్టీలు ఉన్నాయిగా. రాజకీయంగా వచ్చిన, సినిమా ఇండస్ట్రీ పరంగా వచ్చిన ఆయన్ని తిడితే సంతోషపడే వాళ్ళు చాలా మంది ఉంటారు, వాళ్ళందరూ ఫాలో అవుతారు. ఓకే. Hi, this is Siddhi Idnani and please do subscribe to New Waves.